ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. ఇదేమి బిల్డింగ్, ప్రాణాలు పోతే దిక్కెవరు? గత ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏమాత్రం నిధులు కేటాయించకుండా పాడుబడిన బంగ్లాలో ప్రభుత్వ కార్యాలయాలు నడుపుతున్నారు. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరంగల్ రూరల్ జిల్లా ఇంటర్మీడియట్ పర్యవేక్షణ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న బంగ్లాలో ఇంటర్మీడియట్ పర్యవేక్షణ కార్యాలయం ఉండటం, పాలకులు పట్టించుకోకపోవడం మూలంగా ఎప్పుడు కూలుద్దో తెలియని దీనస్థితి. విద్యాశాఖ మంత్రి నుంచి భారత ప్రధానమంత్రి వరకు చదువుకున్న ఈ కళాశాల భవనంలో బిక్కుబిక్కుమంటూ నిత్యం నరకయాత్రను అనుభవిస్తున్నారు. నూతన బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పట్టింపు లేని గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నూతన బిల్డింగ్ను ఏర్పాటు చేసి తమ హామీలను నెరవేర్చాలని ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ డిఐఓ ఆఫీసు మరి ఒక పాడుబడ్డ బంగ్లా లెక్క. అదేవిధంగా చూసినట్టయితే మరి వర్షం వస్తే మొత్తం బురద, వాటరు కూలిపోయేటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లలో మరి ఈరోజు మరి డిఐఓ ఆఫీసు అన్ని ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ కోసం, ఇన్స్పెక్షన్ కోసం ఉన్నటువంటి ఒక ఆఫీసర్ బిల్డింగు మరి ఒక గత కొన్ని రోజులుగా ఇదే ఒక బిల్డింగ్లో కొనసాగుతున్నది. ఏదైతే ఒకవేళ గాలి కావచ్చు, వర్షం తీవ్రమైనటువంటి దుమారంతో నిర్వీర్యంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు కనుక ఒకవేళ కూలిపోతే అందులో ఉన్నటువంటి ఆఫీసర్ల పరిస్థితి ఏంది, అందులో ఉన్నటువంటి మరి ఏదైతే సిబ్బంది పరిస్థితి ఏంది, అధికారుల పరిస్థితి ఏంది అనేది మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది. ఎందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే ఏదైతే జరిగిన తర్వాత మేల్కొని వాళ్ళకు కొత్త బిల్డింగ్ అలాట్ చేయడం కంటే ఇప్పుడే ముందస్తుగానే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాబట్టి విద్యార్థుల అందరినీ మరి పర్యవేక్షించేటువంటి ఆఫీసర్ కాబట్టి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి విద్యాశాఖ మంత్రి కావచ్చు, విద్యాశాఖ మరి కమిషనర్ కావచ్చు, శృతి ఓజా గారు కావచ్చు, వెంటనే మరి వరంగల్ జిల్లా డిఐఓ ఆఫీసుకు వెంటనే ఒక మంచి బిల్డింగ్ ను మరి అలాట్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలు అందరూ కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ లేకపోతే కనుక వాళ్ళకేమన్నా జరగరానిది కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులందరూ మరి డిఐఓ ఆఫీసు కావచ్చు, డిఐఓ సిబ్బంది కావచ్చు, ఏదైతే ఆఫీస్ కోసం మరి రోడ్ ఎక్కి ఉద్యమాలు చేసే బాట పట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది ప్లీజ్ అలాటెడ్ ది డిఐఓ ఆఫీసు వరంగల్ ఆఫీసుని కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కన్నం సునీల్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు దుడపగ నరేష్, డిఎంఎస్కే దళిత్ మైనారిటీ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన వరంగల్ జిల్లా కేంద్రంలో ఒక మంచి సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి డిఐఈఓ సంబంధించినటువంటి ప్లేస్ ఇది. వరంగల్ ఇంతకుముందు జూనియర్ కాలేజ్ ఇక్కడ నడిచేది. కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయిన తర్వాత ఇక్కడే డిఐఈఓ బిల్డింగ్ కొనసాగుతా ఉన్నది. ఈ ప్రిమిసెస్ కనుక చూస్తే మొత్తం బురద, వర్షాకాలంలో మొత్తం నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ లోపలికి రావాలంటే భయం అవుతుంది.
విపరీతమైన దోమలు. ఈ దోమలతో మలేరియా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందర్శకులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరైనా సార్ను కలవడానికి రావాలంటే ఇక్కడికి భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఈ ఆవరణలో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఉద్యోగులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ఆటోలను, బైకులను పార్కింగ్ చేసుకుంటూ చాలా దారుణంగా ఈ ఆఫీస్ యొక్క పవిత్రతను నాశనం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ వరంగల్ అని అన్ని రకాలుగా చేస్తున్నారు. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి పరిస్థితిని చూడండి, ఆ బిల్డింగ్ పొజిషన్ చూడండి, చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా డిఐఓ ఆఫీస్ను కొత్తది శాంక్షన్ చేసి త్వరితగతినే మినిమం 6 నెలల లోపు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి విద్యార్థులందరికీ, ఆఫీసర్లకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మాధవ్, డిఐఓ వరంగల్. యాక్చువల్ గా మాది వరంగల్ జిల్లా. ఈ బిల్డింగ్ లో ఉండడానికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క ఆఫీస్ ఇక్కడే రన్ అవుతుంది. అకామిడేషన్ లేక ఇక్కడ రన్ చేయడం బిల్డింగ్ కొంచెం శిథిలావస్థలోనే ఉన్నది. డెఫినెట్ గా మనకి కలెక్టరేట్ అయినట్లయితే మాకు ఆఫీస్ వస్తుంది. ఆఫీస్ ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా మాకు అకామిడేషన్ ప్రాబ్లం వస్తుంది. జూనియర్ కాలేజీలో కూడా ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మా ఓల్డ్ బిల్డింగ్ ఇక్కడ బండ్లన్నీ కూడా పార్కింగ్ లో పెట్టడం జరుగుతుంది. ఈ బండ్లు ఎంత కంట్రోల్ చేసినా కూడా ఎవరు కూడా కంట్రోల్ అయ్యారు. పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. రోజు కూడా బండ్లు పోతున్నా కూడా ఇంకా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బండ్లు చేసి దీన్ని కూడా కంట్రోల్ చేయవలసింది.